హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ. ఈ వెహికల్ అతను కరీంనగర్లో నా మీద అటాక్ అయింది. రాయి తీసుకున్న బ్యాక్ సైడ్ గ్లాస్ మీద కొట్టారు. నేను ఎప్పుడో హెచ్చరించాను పోలీసు వాళ్ళకు, నాకు థ్రెట్టింగ్ కాల్స్ వస్తున్నాయి, మీరు చూసుకోండి మీరు అని. చూడండి ఇప్పుడు ఎన్ని 3 జీబులు వేసుకొని 10 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. 3 జీబులు వేసుకొని అటాక్ జరిగిన తర్వాత కరీంనగర్లో జరిగింది అటాక్. ఇదే వెహికల్, 4 యూత్ పిల్లలు. ఈ బండి అతను అటాక్ చేశారు. చూడు ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇప్పుడు ఇంతమందికి ఇబ్బంది ఇక్కడ. అందుకే చెప్తున్నా, సనాతన ధర్మ బంధువులారా, హిందూ బంధువులకు నేను ఇదే ఒకటే చెప్తున్నాను. నా మీద ఎన్ని ఇలాంటి అటాకులు జరిగినా మంచిదే, ఎంతమంది చంపాలని చూసినా మంచిదే, కానీ నేను ఎవరికి భయపడను. అసలు భయపడే సమస్య లేదు. 4 యంగ్స్టర్ పిల్లలు రాయి తీసుకొని ఒక 2 కిలోమీటర్ నుండి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది కరీంనగర్ చౌరస్తలుగా ఎన్ని కిలోమీటర్ నుండి నన్ను తరిమారనేది. చివరిలో ఇక్కడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇగో 3 జీబులు వచ్చాయి పోలీసు వాళ్ళు, ఒక 20 మంది వచ్చారు అటాక్ జరిగిన తర్వాత. అందుకే నేను హెచ్చరించాను ముందే, నాకు థ్రెట్టింగ్ కాల్స్ ఉన్నాయి, స్పందించండి అని నేను అందుకే హెచ్చరించాను. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ, గురుదత్తే నమ, ఓం నమ శివాయ. ఇప్పటికైనా సనాతన బంధువులకు నేను ఒకటే చెప్తున్నాను, నాకు ఏమైనా సరే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందే బాధ్యత. నా మీద ఎవరు అటాక్ చేసినా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇలాంటి అటాకులు జరుగుతాయని ముందే చెప్పి హెచ్చరించాను కూడా, అయినా సరే వినిపించుకోకుండా ఇప్పుడు అటాక్ జరిగింది. పెద్ద రాయి తీసుకొని వచ్చి కొట్టారు. అదే రాయి దగ్గర ఒక కత్తి ఉంటే ఏం చేస్తారు అనేది నా ప్రశ్న. అందుకే హిందూ బంధువులకు నేను ఒకటే చెప్తున్నాను, అందరం ధర్మం గురించే పోరాడాలని నేను కోరుకుంటున్నాను. మన ఇంట్లో మన ఆడపిల్లలను కాపాడుకుందాం, గోహత్యను ఆపుదాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ఇలాంటి ఎన్ని అటాకులు చేసినా నా ప్రాణం పోయినా సరే వెనక్కి అడిగేసే ప్రసక్తి లేదు. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, అఘోరి కాళీ నమ.